హలో ఫ్రెండ్స్, ఈ వీడియో బహ్రెయిన్లో ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మేము న్యూ ఫ్లాట్ కోసం ఆన్లైన్లో ఫస్ట్ సెర్చ్ చేసాం. లైక్ ఎక్స్పర్టైటిస్, ప్రాపర్టీ ఫైండర్, ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో చూసాము. అందులో ఉన్న ఫోన్ నెంబర్స్ అన్నిటికీ కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాము. సో ఫైనల్గా ఈరోజు ఫ్లాట్ చూడడానికి అయితే వెళ్తున్నాము. బహ్రెయిన్లో ఇల్లు వెతకడం కొంచెం కష్టమే అని చెప్పాలి. ఇది మాకు ఫస్ట్ టైం అయితే ఏం కాదు, ఆల్రెడీ ఇంతకుముందుకు వచ్చి చూసాము. మళ్ళీ ఈరోజు చూడడానికి వచ్చాము. మెయిన్ ఏంటంటే బహ్రెయిన్లో ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చి ప్రతి గల్లీ తిరగాలంటే కొంచెం కష్టము, వితౌట్ కార్ అనే చెప్పాలి. ఫస్ట్ ఒక ఫ్లాట్ అయితే చూసాము. అది కూడా నచ్చలేదు. ఎందుకంటే అందులో వెంటిలేషన్ లేదు, ఏం లేదు. బిల్డింగ్ మొత్తం మీద ఒకటే ఫ్యామిలీ ఉంటారంట. వాళ్ళు అలా చెప్పేసరికి నాకు కొంచెం భయంగా అనిపించింది. మరి ఎవరు మాట్లాడే వాళ్ళు లేకుండా ఉండాలంటే ఎలా ఉంటాం చెప్పండి. చేసేదేం లేక మళ్ళీ అయితే తిరగడం స్టార్ట్ చేసాము. గల్లీ అయితే తిరుగుతున్నాము. కనిపించిన ఫోన్ నెంబర్స్ అన్నిటికీ కాల్ చేస్తూ కనుక్కుంటూ వచ్చాము. దారిలో మన ఇండియన్స్ కొంతమంది కనిపించారు. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ చెప్పారు. వెళ్ళి చూసామని షేరింగ్ ఫ్లాట్స్ అని చెప్పారు. షేరింగ్ ఫ్లాట్స్ బ్యాచిలర్స్కి అయితే ఓకే, కానీ ఫ్యామిలీస్కి అయితే కుదరదు కదా. సో ఇది కూడా కుదరలేదు. ఈవినింగ్ 5కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. ఫుల్ టైర్డ్ అయిపోయాము నడిచి. కాసేపు పార్క్ వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకొని డిన్నర్ కూడా ఇక్కడే చేసేసాము. మళ్ళీ మా ప్రయత్నం అయితే స్టార్ట్ చేసాము. ఇల్లు అంటే అంత ఈజీ కాదు కదండి, అన్నీ చూసుకోవాలి కదా. మనకు వెంటిలేషన్ ఉంటుందా, ఆఫీస్కి దగ్గర ఉందా, పక్కన ఫ్యామిలీస్ ఉన్నారా లేదా అని అన్నీ చెక్ చేసుకోవాలి కదా. సో అందుకే ఇంత టైం పట్టింది. 5 అవర్స్ తిరిగిన తర్వాత ఫ్లాట్ అయితే దొరికింది. అబ్బా దేవుడా అనిపించింది.